या देवी सर्वोतेषु मातृपेन संस्थिता नमस्तस्ते 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 नमः। ओं महागणाधिपते नमः, महासरस्वत्यै नमः, शिवाय गुरवे नमः, अस्मद्गुरुभ्यो नमः। हरि ओं। श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम रामे। శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా చెప్పుకుంటూ, ఈ ఉగాది సందర్భంగా ఈ ఉగాది నుంచి అంతా కూడా విశ్వవసునామ సంవత్సర ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, వర్ష ఫలితాలు, వార్షిక ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. ఈ యొక్క గోచారరీత్యా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా, గ్రహాల యొక్క కలయిక ఆధారంగా ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఈ యొక్క వర్ష ఫలితాలు, వార్షిక ఫలితాలు అంతా కూడా తెలుసుకొని ఈ యొక్క పరిహారం అంతా చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటాం. ఈ యొక్క నవనాయకుల ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. విశ్వవసునామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి విశ్వవసు అనే గంధర్వరాజు యొక్క నామంతో ప్రారంభమైంది. ఒక ఏకాదశ గంధర్వరాజు యొక్క నామంలో ప్రధానమైన విశేషమైన నామం ఇది విశ్వవసు నామం అని చెప్పేసి. విశ్వవసు అనే గంధర్వరాజు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే, మానవ జీవితంలో అన్యోన్యమైన దాంపత్య కోసం కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ఈ యొక్క గంధర్వరాజు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలట. ఎవరైనా వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి, ప్రేమ అనురాగం ఆప్యాయత కోసం అని చెప్పేసి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఈ విశ్వస్వ గంధర్వరాజునంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, శుభకార్యాలు ఇంట్లో జరగడము, ఆ ప్రేమ అనురాగంతో సఖ్యతగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరానికి మహావిష్ణువు ఒక నామం కూడా అంటారు. విష్ణు ఒక నామము, విశ్వకారకుడు అయిన యొక్క మహావిష్ణువు ఒక నామం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి? రవి రాజుగా అయినాడు, ఈ యొక్క మంత్రి అంతా కూడా చంద్రుడుగా అయినాడు, సైన్యాధిపతి అంతా కూడా శనిగా అయినాడు, ఓకే, సస్యాధిపతి అంతా కూడా బుధుడుగా అయినాడు, ధన్యాధిపతి అంతా కూడా అంగారకుడుగా ఉన్నాడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి అంగారకుడు, పురోహితుడు బుధుడు, పరీక్షకుడు బుధుడు, గణికుడు శుక్రుడు, గ్రామపాలకుడు రవి, దైవజ్ఞుడు రవి, రాష్ట్రాధిపతి రవి, అశ్వాధిపతి చంద్రుడు, సర్వదేశోద్భతి చంద్రుడు, పశునామాధిపతి రవి, దేవాధిపతి బుధుడు, నరాధిపతి శని, మృగాధిపతి రవి, శుభాధిపతి రవి, వర్షాధిపతి రవి, ఈ రకంగా గ్రామాధిపతి బుధుడుగా ఉన్నాడు. నైవేద్య నాయకుల్లో ఈ ఫలితాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రవికి మరియు చంద్రుడికి బుధుడికి ఉన్నాయి. కావున శుక్రుడికంతా కూడా రసాధిపతి అనేది మేఘాధిపతి రవిగా ఉన్నాడు. కావున ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎండలు తాపం అనేది ఉంటుంది. అల్ప వర్షం అనేది సాధారణంగా ఉండేది. ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. పాడి పంటలు, పశుపక్షాదుల వల్ల పంటలు తక్కువగా పండడం, ఈ యొక్క పంటలంతా కూడా నష్టపోవడం అనేది జరగడం కానీ, రెండు పంటలు అయితే ఖచ్చితంగా రావడం, ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు, పప్పు దినుసులంతా కూడా ఎరుపు రంగు ధాన్యాలంతా కూడా మంచిగా సాగు కావడం జరుగుతూ ఉంటుంది. ఎరుపు రంగు ధాన్యాలు అంటే కందిపప్పు, కందులు మరియు గోధుమలు, ఈ యొక్క మరియు పెసర్లు కూడా, ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు, రాగులు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అంతా కూడా ఈ యొక్క రవి ఆరాధన చేసుకోవడం వల్ల, సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల, సూర్యుడికి అంతరకు అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, రవి రాజుగా ఉన్నాడు కావున సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం రావడానికి, ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మేషరాశిలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చూసుకుంటే మీనరాశులు అంతా కూడా శని, బుధ, రాహు, సూర్య చంద్రుల కలియుగతోటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా కలియుగగా ఉంది. శుక్ర శని బుధులు కలియుగంతా కూడా శుక్రుడు నీచస్థానంలో సంచారించడం, శుక్రుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం ప్రధానంగా ఉంటుంది. ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా 29 తారీఖు 30 తారీఖు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం ప్రధానమైన
కారణంగా చెప్పడం జరుగుతుంది. వివిధ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం, మరియు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో, ప్రథమ స్థానంలో ఉండడం అంతా కూడా 3వ స్థానంలో కూడా ఉండడం కూడా ప్రధానమైన విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అర్ధాష్టమ శని ఏ రాశుల వాళ్ళకు ఉంది, ఈ యొక్క అష్టమ శని దోషం ఏ రాశి వాళ్ళకు ఉన్నది, సర్వగ్రహ దోష నివారణార్థం ఏ పరిహారాలు చేసుకోవాలో ప్రధానంగా తెలుసుకుందాం. ఈ యొక్క పంచాంగ విశేషాలు అంటే ప్రధానంగా తిథి వార కరణ నక్షత్ర యోగాలు అని చెప్పేసి అంటారన్నమాట. తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ యొక్క 5 విభాగాల కోసం విశేషంగా నక్షత్ర యొక్క భావ ఫలితాలతో పాటు తిథి యొక్క భావ ఫలితాలు, వారం యొక్క భావ ఫలితాలు, జ్యోతిష్యం యొక్క భావ ఫలితాలు అంతా కూడా చెప్పేది, విశ్లేషాత్మకంగా చెప్పేదే జ్యోతిషము. తిథి వార నక్షత్ర కరణ యోగ కరణాలు అని చెప్పేసి అంటారనమాట. ఈ 5 అంగాల విశేషాల కోసం మానవ జీవితానికి జీవన మార్గంగా ఏ రకంగా ఉంటుంది, ఆ విశేషాలంతా కూడా జ్యోతిష భాగంలో భాగంగా మానవ జీవితానికి జీవన మార్గంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తిథి వార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పేసి. తిథి అనేది మన సంకల్పం చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని, కరణం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది, ఆరోగ్యం లభిస్తుందని చెప్పేసి. ఈ యొక్క భారం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందం లభిస్తుందని చెప్పేసి. సంకల్పం విధానంలో నిత్యం పూజ చేసుకునే విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి వార నక్షత్ర కరణాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు ఏ తిథి ఉంది, ఈరోజు ఏం వారం ఉంది, ఈరోజు ఏ యొక్క నక్షత్రం ఉన్నది, నక్షత్రం అని చెప్పుకోవడం వల్ల నక్షత్ర అధిపతి యొక్క అనుగ్రహం లభించి మనకు ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందట. తిథి వార నక్షత్ర కరణాల యోగాలు చెప్పుకోవడం వల్ల యోగమంతా కూడా శుభయోగాలు మనకు యోగిస్తుంది, కార్యజయం అవుతుంది, విజయాలు లభిస్తాయి, రాజ్యాధిపత్యం లభిస్తుంది, సంపూర్ణమైన ఆనందమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రవణంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే విశేషంగా పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఉగాది రోజున వింటూ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళకి 100 అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం. ఎందుకంటే దేవతల యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా వాళ్ళ గమనాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ దేవతలు వాళ్ళంతా కూడా నవగ్రహ దేవతలకి భాగంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఫలితాలు, వాళ్ళ యొక్క విశేషాలు, వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తిగా శ్రద్ధగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. పరిహారాలంతా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం, అఖండమైన రాజయోగం కలగడానికి, విశేషమైన యోగం కలగడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి, విశేషమైన రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆదాయం అంతా కూడా 8గా ఉంది, వ్యయం అంతా కూడా 14గా ఉంది, రాజపూజ్యం 3గా ఉంది, అవమానం అంతా కూడా 5గా ఉంది. ఈ యొక్క నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఆదాయం అంతా కూడా 8గా ఉంది. ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన, ఆ యొక్క శుభకర వ్యయం అనేది చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా లోహమూర్తిగా సంచారం చేయడం వల్ల, ఈ యొక్క పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల అఖండమైన రాజయోగానికి కారణమవుతుంది. తామ్రమూర్తిగా సంచారం చేయడం వల్ల అఖండ రాజయోగానికి కారణమవుతాడు. తద్వారా మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది. పంచమస్థ బృహస్పతి యోగము, ఎప్పుడైతే 5వ స్థానంలో బృహస్పతి అనేది గోచారరీత్యా మారుతూ ఉంటాడో ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంటాయి. గృహప్రవేశ యోగాలు కానీ, వివాహాది శుభకార్యాల కోసం కానీ, విదేశీయాన యోగం స్థిరత్వం లభించడం కోసం కానీ, గురు యోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. తద్వారా గురువు అంతా కూడా గోచారరీత్యా పంచమ స్థానంలో మార్పు చెందడం వల్ల మీకు లాభసాటిగా ఉంటుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, ఈ యొక్క మంచి ఫలితాల కోసం నిత్యమంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. ఈ యొక్క శనగలు దానం చేసుకోవడం వల్ల సర్వ గ్రహదోష నివారణ జరుగుతుంది. ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా 3వ స్థానంలో ఉంది కావున, అంటే 3వ దశలో ఉంది కావున, 3వ దశలో ఉండడం వల్ల ప్రధానంగా ఈ యొక్క ధనకారకుడైన శని అంతా కూడా ధనస్థానంలో మారడం వల్ల ప్రధానంగా మీకంతా కూడా
అఖండ ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. అనంతమైన కీర్తి ప్రతిష్టలు గణిస్తూ ఉంటారు. ఆనందమైన జీవితం జీవించడానికి, లాభసాటిగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా రవిరాజుగా ఉన్నారు కావున సూర్య ఆరాధన శ్రేష్టంగా చేసుకోండి. తద్వారా మీకు సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి లాభసాటిగా ఉంటుంది. బృహస్పతి ప్రీతికరంగా ప్రధానంగా శనగలు దానం చేసుకోవాలి. శనీశ్వరుడు ప్రీతికరంగా నువ్వులు దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా కళ్యాణ యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో, శుక్రుడి కళ్యాణ కారకుడు కావున అఖండ రాజయోగ కారకుడు, భోగభాగ్యమైన సుఖ జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరు రాజయోగానికి కారకుడు కావున శుక్రుడంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. రాహు అంతా కూడా జన్మస్థ రాహు దోషం అనేది ఉంటుంది. రాహు అంతా కూడా కుంభరాశిలో మే నెల 18వ తారీఖు సంచారం చేయడం వల్ల స్వల్పంగా దోషకారకుడు, ఖర్చులు పెరగడం అనేది ఉంటాయి కావున ఈ యొక్క రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. గణపతి పూజలో భాగంగా గణపతికి అంతా కూడా ప్రధానంగా కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల తద్వారా ఎవరైతే గణపతికి అంతా కూడా మధుర పదార్థాలు, పిండి పదార్థాలంతా కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారో అఖండ రాజయోగానికి కారణమవుతారు. గణపతి పూజలో భాగంగా ప్రధానంగా గరికని సమర్పించడం వల్ల ఈ యొక్క గరికని సమర్పిస్తారో వాళ్ళకి అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క పరిష్కారం అందరికీ చెప్పడం జరుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవాలి గణపతికి అంతా కూడా. తద్వారా అఖండ రాజయోగం కలిసి వస్తుంది. మీకంతా కూడా ఈ సంవత్సరం లాభసాటిగా, వ్యాపారంలో వాళ్ళకి, వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఆశాజనకంగా లాభసాటిగా ఉంటుంది. కావున ఇష్టమైన ఫలితాలతో పాటు మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దైవతారాధన చేసుకోండి. తద్వారా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క నవగ్రహ ధాన్యాలంతా కూడా వివిధ ధాన్యాలన్నీ కూడా తీసుకొని దాన్ని ఒక మిక్సీ పట్టి ఒక లడ్డుగా చేసుకొని దాంట్లో బెల్లము, చక్కెర, ఇలాచి అంతా కూడా కలిపేసి పక్షులకి ఆహారంగా పెట్టడం కానీ, చేపలకి ఆహారంగా పెట్టడం కానీ, చెరువులో వేయడం కానీ, ఈ యొక్క రావి చెట్టు దగ్గర వేయడం కానీ చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఆ లడ్డు నవగ్రహ ధాన్య లడ్డులు అన్నీ కూడా తీసుకొని ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఉన్న ధాన్యాలంతా కూడా ఈ యొక్క మిక్సీ పట్టి లడ్డుగా చేసుకొని మీరంతా కూడా ఈ యొక్క పక్షులకి ఆహారంగా భూతుదయలాగా వేస్తూ ఉండడం వల్ల తద్వారా మీకు వంశాభివృద్ధి కలుగుతుంది. అనంతమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆనందకరమైన జీవితం జీవిస్తారు. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. నిత్యమంతా కూడా ప్రదక్షిణ మాత్రం చేతే సంతుష్టారత అవుతారు కావున ప్రదక్షిణాలు చేసుకోండి. యజ్ఞాతి కృతుల్లో పాల్గొనండి. దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. మేధా దక్షిణామూర్తి ఆరాధన, అమ్మవారి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది కావున ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనండి. మీకు అఖండ రాజయోగం కలిసి వస్తుంది. ఆగస్టు 18వ తారీఖు తర్వాత, నవంబర్ 21వ తారీఖు తర్వాత రాజయోగం విపరీతంగా ఉంటుంది కావున మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ రంగంలో మంచి ఫలితాల కోసం నిత్యమంతా కూడా సూర్య ఆరాధన చేసుకోండి. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల ఆశాజనకంగా ప్రతిరోజు కూడా మీరు నవగ్రహ దేవాలయంలో పూజ చేసుకోవడం వల్ల, దేవాలయ ప్రాంగణంలో నువ్వుల నూనెని సమర్పించడం వల్ల దీపారాధన కోసం అని చెప్పేసి అఖండ రాజయోగానికి కారణమవుతుంది. కావున ఆనందకరమైన జీవితం జీవించడానికి యోగకరంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపం చేసుకోండి. శ్రీమాత్రైన నమః నామాన్ని జపం చేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగానికి కారణమవుతుంది. వ్యవసాయం అంతా కూడా ఈ సంవత్సరంలో 2 పంటలు శ్రేష్టంగా ఉంటాయి కావున ఆశాజనకంగా లాభసాటిగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు కులదేవత ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. మీరంతా కూడా అనాథ శ్రేణాలయంలో అన్నదాన కార్యక్రమాలు చేయించండి. మీకు ఆనందమైన జీవితం జీవించడానికి మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది. అన్నాభిషేకాన్ని శివుడికంతా కూడా చేసుకోవడం వల్ల, ప్రదోషకాలంలో ఆచరించడం వల్ల, ఆ ప్రసాదం అంతా కూడా వితరణ చేయడం వల్ల ఆనందమైన జీవితం, మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః.